ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగోపదేవ, సర్వలోకానికి అధిపతిగాను న్యాయాధిపతిగాను నిరంతర చక్రవర్తిగాను ముల్లోకాలను ఏలుతున్నటువంటి మా మహారాజు అయినటువంటి ప్రియ తండ్రి, కోటాను కోట్ల దేవదూతల మధ్య నిత్యము మీ ఔన్నత్యమును బట్టి, మీ పరిశుద్ధతను బట్టి కొనియాడబడుచున్నటువంటి మా పరమ ప్రియ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ సన్నిధిలో మేము కూడుకొని అన్ని కాలాలకు అవసరమైనటువంటి మాటలు, అన్ని పరిస్థితులలో మా త్రోవలకు వెలుగుగా, మా పాదములకు దీపముగా, మా ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి మీ వాక్యమును ప్రతి కాలానికి, ప్రతి పరిస్థితికి సమాధానము చెప్పగలిగే ఒక దివ్య గ్రంథాన్ని తండ్రి మీరు మాకిచ్చారు. ఆ గ్రంథంలోనికి ప్రవేశించి మా జీవితానికి, మా గమ్యానికి మేము చేరుకోవాలంటే ఏ రీతిగా బ్రతకవలెనో, ఏ రీతిగా ఉండకూడదో నేర్చుకున్నటకు ఒక దిక్సూచిగా, మా జీవితానికి ఒక మాన్యువల్గా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి పఠించమని చెప్పారు, పరిశోధించమని చెప్పారు, నేర్చుకునమని చెప్పారు, గ్రహించమని చెప్పారు, పాటించమని చెప్పారు. వీటన్నిటిని మనసులో ఉంచుకొని ఈ సాయంత్ర వేళ ఈ మహాజ్ఞాన గ్రంథమైనటువంటి ఈ జ్ఞాన నిధిలోనికి మేము ప్రవేశిస్తుండగా సహాయం చేసి, మమ్మల్ని నడిపించి, బలపరచి, మా వాక్యపు ధ్యానమును తండ్రి ఆశీర్వదించి మమ్మల్ని దీవించమని వేడుకొనొచ్చు. మీ ప్రియకుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు పేట అందరికి వందనములండి. ప్రభునందు ప్రియులారా, చరిత్రలో దేవుని తీర్పులు అనేటువంటి ఒక అంశాన్ని కొన్ని సంవత్సరాల క్రిందట దేవుని మహాకృపను బట్టి ప్రారంభించి ప్రపంచ చరిత్రలో ఆయన సార్వభౌమాధికారాన్ని దేవుడు ఎలా చూపించాడు, ఆయన ఏంటో ప్రపంచానికి ఎలా తెలియజేశాడు, అన్ని తరాల వారు ఆయన గురించి తెలుసుకొనగలిగేటువంటి అవకాశాన్ని సమాజానికి ఎలా ఇచ్చాడు, అసలు ఎవరు దేవుడంటే మన అవసరాలకు మాత్రం మనం వాడుకునేటువంటి, అవసరాలు తీర్చేటువంటి కేవలము మనమేదో జీతం ఇచ్చి పెట్టుకున్నవాడు కాదు కదా. సర్వలోక సృష్టికర్త, సర్వజనులందరికీ పరమ తండ్రి, పరమరాజు, నిత్యుడగు మహారాజు, మహాఘనుడు. అలాంటి దేవునిని పట్టుకొని ఎలా పడితే అలా నేను మాట్లాడేస్తాను, అలాంటి దేవునిని పట్టుకొని నా ఇష్టం వచ్చినట్టుగా, నాకు నోరుంది కదా, మాట ఉంది కదా, స్వరం ఉంది కదా, నేనేదో, నా వెనకల కొంతమంది ఉన్నారు నాకు మద్దతు ఇవ్వడానికి, ఏదన్నా కూడా నాకు మద్దతు ఇవ్వడానికి, ఆర్థికంగా కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అని అనుకుంటూ మహాకాశములు పట్టజాలని దేవుణ్ణి గూర్చి ఈ మహావిశ్వంలో బొట్టంతున్న భూమిపై కనీసం అడ్రస్ కూడా సరిగా లేని ప్రతి ఒక్కడు మాట్లాడితే దేవుడు అర్థమైనట్టు ఎంత మాత్రం కాదు అని సందర్భంగా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను.
దేవుని దీర్ఘశాంతాన్ని, దేవుని సహనాన్ని, దేవుని ఓపికను మనిషి ఈజీగా తీసుకొని నేనేమన్నా కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు, ఏమీ చేయలేడు అనేటువంటి ఒక ఆలోచనలోనికి వెళితే మాత్రం చాలా తప్పు చేస్తున్నాడు అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. కొన్ని వచనాలను చూపించే ప్రయత్నం చేస్తాను నేను. కీర్తనల గ్రంథంలోని తీద్దాం ఒక మాట. కీర్తనల గ్రంథములోని 50వ కీర్తన ఒకసారి తీద్దాం. 50వ కీర్తన అందరూ తీద్దాం. భక్తిహీనులతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుడు భక్తిహీనులకు ఇవ్వాల్సినటువంటి ఒక సందేశం ఉందన్నమాట. అంతేనా? నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బతికేస్తాను, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడేస్తాను, నీ ఇష్టం వచ్చినట్టుగా నేను వ్యవహరిస్తాను అని నువ్వు అనుకుంటుంటే చాలా సందర్భాలలో నిన్ను చూసి నా సహనాన్ని నీ ఎడలో చూపించాను. విందాం జాగ్రత్తగా. ఆ తర్వాత కింది మాటల తర్వాత చదువుకోండి. కానీ 21కి వచ్చేద్దాం. భక్తిహీనులతో, వారు ఎవరైనా సరే, ఏ జనాంగమైనా సరే, ఆ భక్తిహీనులతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో చూద్దాం. 21. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. నా నిశ్శబ్దాన్ని చూసి నువ్వేమనుకుంటున్నావో మరి, నా మౌనాన్ని చూసి నువ్వేమనుకుంటున్నావు ఇంతకు? ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. నా మౌనాన్ని చూసి, నిశ్శబ్దాన్ని చూసి భక్తిహీనుడా ఏమనుకుంటున్నావు నీవు? అందుకు నేను కేవలము నీవంటి వాడనని నీవనుకుంటివి కదూ. నీవంటి వాడవనుకున్నాను కదా, నీవంటి వాడని అనుకున్నావా నన్ను గురించి నీవు? మనుషులను తీసి పడేసి మాట్లాడుతున్నట్టుగా నేను దేవుని గురించి కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తానంటే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఎరుగక భక్తి లేని బ్రతుకులు కలిగినటువంటి మనుషులు దేవుని గురించి ఎలా మాట్లాడతారు? నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకున్నావు కదా. ఈ మాట దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడితే అది ఆ వ్యక్తికి సంబంధించినది అవుతుంది. వ్యక్తులతో మాట్లాడితే అది వ్యక్తులకు సంబంధించినది అవుతుంది. కొన్ని సందర్భాలలో ఇదే భావముతో కూడుకున్నటువంటి మాటలు దేవుడు జనాంగాలతో మాట్లాడాడు. నేషన్స్. దేవుడెవరు? నేనేదో అవసరం ఉంటే నేను అడిగేస్తే దేవుడు నా అవసరాలు తీర్చడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, పని పాట లేకోకుండా. అసలు పనులన్నీ ఉండేది నాకే. అవసరాలకు ఆయన దగ్గరకు వస్తే అవసరాలు తీర్చడం మాత్రమే ఆయనకున్నటువంటి పని అన్నట్టుగా మనిషి కానీ, వ్యక్తులు కానీ, సమాజం కానీ, జనాంగాలు కానీ, లేదా రాజ్యాలు కానీ దేవుని విషయంలో ఇలా మేము వ్యవహరిస్తాము అని అంటే వారికి దేవుడు అర్థమైనట్టు ఎంత మాత్రము కాదు. ఒకరోజు ప్రవక్త అయిన ఇర్మియా గారిని దేవుడు పిలిచాడు. నాయనా, నీ చేతికి నేను ఒక పాత్రని ఇస్తున్నాను, ఇప్పుడు అర్జెంటుగా ఈ పాత్రలోనిది నువ్వు తీసుకొని వెళ్ళి నేను చెప్పిన వాళ్ళందరికీ తాపించేసే అన్నాడు. ఆ పాత్ర పేరేంటో చెప్పనా? క్రోధపు పాత్ర. ఏం పేరు ఆ పాత్ర పేరు? దేవుని క్రోధపు పాత్ర. నా గిన్నె నిండి పొర్లుచున్నదన్నాడు. ఆ గిన్నె వేరు భక్తుడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మరొక గిన్నె ఒకటి ఉంది. ఈ గిన్నె పేరు క్రోధపు గిన్నె.
యూదుల మీదికి, యెరూషలేము మీదికి దేవుడు తన ఉగ్రతను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్న రోజులలో మిగిలిన వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారట జనాంగాలు. అలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఇర్మియా గారికి దేవుడు ఆ పాత్రనిస్తూ ఏమని చెబుతున్నాడో చూద్దాం. 25వ అధ్యాయము, దయచేసి ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం. పదిహేనవ వచనము నుండి చూద్దాం. మీరు రాసుకుంటూ ఉంటే, ఎవరైనా నోట్స్ రాసుకునేటువంటి అలవాటు ఉంటే ఎవరికైనా, అసలు ఆ అధ్యాయం మొత్తం అంటే 15 నుంచి చివరి వరకు 38 వరకు రాసుకోండి. ముఖ్యంగా 30 వరకు, 15 నుండి 30 వరకు, 15 నుండి 30 వరకు. 15, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దానిని త్రాగింపుము. ఏ పాత్రది? క్రోధపు మధ్య పాత్ర. ఎవరెవరికి తాపించమన్నాడో ఆ చిట్టా ఇచ్చాడు కింద. ఆ చిట్టాలో నేను ఒక జనాంగం గురించి మీకు గుర్తు చేయ ప్రయత్నం చేస్తున్నాను. అందుకే మిమ్మల్ని మొత్తం చదవమన్నాను. ఇప్పుడు మన సందర్భం ఇది కాదు కనుక అన్ని జనాంగాల గురించి మాట్లాడట్లా. 19 నుంచి, మరియు ఐగుప్తు రాజైన ఫరోయును, అతని దాసులును, అతని ప్రధానులను, అతని జనులందరూను, సమస్తమైన మిశ్రిత జనులను, ఊజు దేశపు రాజులందరూను, ఫిలిస్తీన్ల దేశపు రాజులందరూను, అష్కెలోనును, గాజాయును, ఎక్రోనును, అష్డోదు దేశపు వారును, ఎదోమియులను, నెక్స్ట్ మోయాబీయులను, నెక్స్ట్ అమ్మోనియులను, ఆ క్రోధపు పాత్రలోనిది త్రాగవలసిన వారి జాబితా చిట్టా దేవుడిస్తూ జనాంగాల లిస్ట్ ఇస్తున్నాడు ఇర్మియా గారికి. ఎవరెవరున్నారో కింద తూరు రాజులు, సీదోను రాజులు, వాళ్ళందరి తర్వాత చదువుకోండి. ఇప్పుడు మన పరిస్థితి అది కాదు. కానీ వాళ్ళందరిలో ఈరోజు మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్న ఒక జనాంగమే అమ్మోనీయులు. 21వ వచనంలోని చివరి మాట, 21వ వచనంలోని చివరి పదం అమ్మోనీయులు అనే పదం ఉంది చూడండి. వారి గురించి ఈరోజు మనము కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఈ సమయాన్ని తీసుకుంటున్నాం. సర్వలోక మహారాజైన, సర్వలోక సృష్టికర్త అయిన, సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడు తను ఒక జడ్జి అని చాలా సందర్భాలలో ప్రజలకు ఒక సంకేతాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. తెలియనివారు, బైబిల్పై అవగాహన లేనివారు, ఆయన కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే చెందినవాడు, ఇశ్రాయేలీయుల దేవుడు మాత్రమే కానీ మిగిలిన వారికి కాదు అనేటువంటి ఒక అవగాహన రాహిత్య ప్రదర్శన చేస్తుంటారు. అలాంటి మాటలకు నిదర్శనం వారి అవగాహన లోపం. చూస్తున్నారుగా, ఎవరెవరికి క్రోధపు పాత్రను ఆయన అందులోని త్రాపించమంటున్నాడు చిట్టా మనం చూస్తున్నాం. ఎవరు కనపడుతున్నారు అందులో మనకు? ఎవరు కనబడుతున్నారు అందులో మనకు? అమ్మోనీయులు. 9వ అధ్యాయం, అదే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. చివరి వచనమైన 26వ వచనం ఒకసారి చూద్దాం. చివరి వచనమైన 26వ వచనం. ఐగుప్తీయులను, యూదా వారిని, ఎదోమీయులను, అందరూ చూస్తున్నారు ఈ మాట, ఐగుప్తీయులను, యూదా వారిని, ఎదోమీయులను, నెక్స్ట్ అమ్మోనీయులను, మోయాబీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని అరణ్య నివాసులైన వారినందరినీ నేను శిక్షించేదను అనే మాట ఉంది చూడండి. శిక్షించేదను. ఎందుకు దేవుడి జనాంగాల్ని శిక్షించాలనుకుంటున్నాడు?
దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఆ కారణాల గురించి మనం మాట్లాడుకుందాం, అది వేరు. కాకపోతే ముందుగా అసలు దేవుని మనిషి ఎలా చూస్తున్నాడు ఈరోజు? ఒక 5-10 నిమిషాల ముందు నేను ప్రస్తావించినట్టుగా కేవలం మన అవసరాలు మాత్రమే తీర్చడానికి అందుబాటులో ఉన్నటువంటి దేవుడే దేవుడు అని అనుకుంటే మాత్రం అది మనిషి అజ్ఞానానికి ఒక సూచన. దేవుని నీ అంశంలో ఒక తీర్పరిగా, ఒక జడ్జిగా, ఒక రైచస్ జడ్జిగా మనం చూస్తున్నాం. నీతిగల న్యాయాధిపతి. అలాంటి దేవుడు చరిత్రలో వ్యక్తులను మాత్రమే కాకుండా చాలా సందర్భాలలో జనాంగాలను, రాజ్యాలను కూడా తన లెక్కల్లోనికి తీసుకొని వచ్చి వారిని నిలబెట్టి అడుగుతున్నాడు, నిలబెట్టి కడుగుతున్నాడు. అలాంటి వారిలో ఈ చరిత్రలో దేవుని తీర్పులు అనేటువంటి అంశంలో ఈరోజు మనం ఎన్నుకుంటోంది అమ్మోనీయుల జనాంగము గురించి. ఇంతకు మునుపు ఒకవేళ యూట్యూబ్లో అందుబాటులో ఉన్నటువంటి మెసేజెస్లో మోయాబీల గురించి ఇదే అంశం మీద నేను మాట్లాడడం జరిగింది. ఇదే అంశముపై అమోరీయుల గురించి నేను మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరి గురించి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి మీకు యూట్యూబ్లో. ఈరోజు ప్రజల దగ్గర అందుబాటులో లేని మరొక జనాంగం గురించి మాట్లాడడానికి ఈ అంశం మీ ముందుకు తీసుకొని వస్తున్న వారే అమ్మోనీయులు. వారి గురించి మాట్లాడే ముందుగా ఈ చరిత్రలో దేవుని తీర్పులు అనేటువంటి అంశంలో ఖచ్చితంగా మనము టచ్ చేస్తే మంచిది అనుకునేటువంటి వచనమే 47వ కీర్తనలోని మాటలు. అది కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, తప్పదు. సత్యాన్ని మనం ఎన్నిసార్లు చూసినా అది మనకు ప్రయోజనకరమే. 47వ కీర్తన కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన ఒకసారి చూద్దాం. 47వ కీర్తన మొదటి మాట, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. దేవుని గూర్చి ఆర్భాటము చేయవలసిన వారిలో ఎవరున్నారని కీర్తనాకారులు చెబుతున్నారు ఇక్కడ. సర్వజనులు. సర్వజనుల చేత కొనియాడబడ దగిన అర్హుడైన ఏకైక దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. ఆయన మహోన్నతుడు, భయంకరుడు అని ఏమంటున్నాడు కింద? ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు అని చూడండి అక్కడ. ఆయన సర్వభూమికి, సర్వభూమికి. అసలు దేవుడు అంటేనే నిర్వచనం అదే కదా. దేవుడు అంటేనే నిర్వచనం ఏంటి? దేవుడు అంటే అర్థం ఏంటి? ఒక సర్పంచ్ ఉన్నాడు అనుకోండి, గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన సర్పంచ్ అవుతాడు, కానీ ఒక్కొక్క వీధికి ఒక్కొక్క సర్పంచ్ ఉండడు. మండల అధికారి మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో ఉన్న వారికి అధికారి అవుతాడు, కానీ ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎంఆర్ఓ ఉండడు. కలెక్టర్ అనగానే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్న వారికి ఆయన జిల్లాధికారి అవుతాడే కానీ జిల్లాలో ఉండేటువంటి ప్రతి మండలానికి ఒక కలెక్టర్ ఉండడు. ముఖ్యమంత్రి అనగానే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా వారికి ఆయన ముఖ్యమంత్రి అవుతాడే కానీ జిల్లాకు ఒక ముఖ్యమంత్రి ఉండడు. ప్రధానమంత్రి అనగానే దేశంలో ఉండేటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్న వారికి ఆయన ప్రధానమంత్రి అవుతాడే కానీ రాష్ట్రానికి ఒక ప్రధానమంత్రి ఉండడు. ఇవన్నీ ఎలాగైతే మనం సత్యాలను స్వీకరిస్తున్నామో, దేవుడు అనగానే అన్ని దేశాలలో ఉన్న వారికి, అన్ని ఖండాలలో ఉన్న వారికి, ఒక మాటలో చెబితే సర్వభూమికి, ఆ సర్వభూమి మీద ఉన్న భూనివాసులందరికీ ఆయన దేవుడు అవుతాడే కానీ ప్రాంతానికి, ఊరికి, వీధికి, ఒక్కొక్క గడ్డకు ఒక్కొక్క దేవుడు ఉండే అవకాశం లేదు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. 6వ వచనంలోని 2వ మాట, లేదా 7వ వచనంలో మాట, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. మళ్ళీ రిపీట్ అయింది 8వ వచనంలో. ఆయన పాత నిబంధనలు ఇశ్రాయేలీలు కాని వారిని అన్యజనులు అంటే ఆ అన్యజనులకును రాజై ఉన్నాడు. అంటే అందరూ ఆయన కనుసన్నల్లో ఉన్నారని, అందరూ ఆయన అబ్జర్వేషన్లో ఉన్నారని, అంటే కనుదృష్టిలో ఉన్నారని, అందరిని ఆయన చూస్తున్నాడని అర్థం కావాలి. నరులందరినీ ఆయన దృష్టించుచున్నాడు. నరులందరినీ ఆయన దృష్టించుచున్నాడు, ఒకరినిద్దరిని కాదు. అలాంటి వారిలో
చరిత్రలో దేవుడు ఒక జనాంగంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి వచ్చింది. చరిత్రలో ఒక జనాంగాన్ని తీర్పులోనికి ఆయన తీసుకొని రావాల్సి వచ్చింది. ఆ జనాంగము గురించే మనం ఇంతకుముందు 1-2 వచనాల్లో గమనించాం. ఎవరు వారు? అమ్మోనీయులు. ఎవరు వీరు? ఎందుకు వారిని శిక్షించాలనుకుంటున్నాడు దేవుడు? వారి పరిస్థితి ఏంటి అని పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ను ముందుంచుకొని ఆ జనాంగమును గురించి మనం పరిశీలించడం మొదలు పెడితే, చరిత్రలో వారు దేవుని న్యాయపు తీర్పునకు వారు పిలువబడింది, దేవుని శిక్షకు వారు పాత్రులవ్వడానికి వాళ్ళు చేసిన తప్పేంటి, చేసిన అపరాధములేంటి అని పరిశీలిస్తే, ముఖ్యంగా వారు చరిత్ర అంతటా, బైబిల్లో కనబడే వారి చరిత్ర అంతటా వారు చేసినటువంటి అపరాధములు ముఖ్యంగా 7. ఎన్ని? 7 అపరాధాలు. ఈరోజు మనం ఆ 7 అపరాధాలను ప్రస్తావించడానికి ఒక ప్రయత్నం చేయడానికి ఈ సెషన్ మనం ప్రారంభించాం. ఒక్కొక్క అపరాధాన్ని మనం వినేటప్పుడు అసలు ఈ పరిస్థితి, ఈ లక్షణం, ఈ గుణం, ఈ అపరాధం అసలు నా జీవితంలో కూడా ఉందేమో అని ఆలోచిస్తూ వింటే మనం జ్ఞానులం అవుతాం. చరిత్ర గురించి మాట్లాడుతున్నారు కనుక ఇది ఒక హిస్టరీ క్లాస్ అన్నట్టుగా చూస్తే మనము వినే ఒక చక్కనైనటువంటి విద్యార్థులము కాలేం. చరిత్రలో అమ్మోనీయులు చేసినటువంటి ఆ 7 అపరాధములు ఏంటి ఇంతకు? ఇవి తెలియాలంటే ముందుగా వారిని గూర్చిన ఒక చిన్న పరిచయం తీసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో వీరిని గూర్చినటువంటి ఒక ఇంట్రడక్షన్ని ముందుగా మనం తీసుకుందాం. ఆల్ రైట్, నోట్స్ రాసుకుంటుంటే అమ్మోనీయులను గూర్చిన ఒక పరిచయం అన్నట్టుగా ముందుగా మీరు రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. ఎవరి అమ్మోనీయులు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని మనం జాగ్రత్తగా గ్రంథంలోనికి ప్రవేశిస్తే, వీళ్ళు ఆదికాండంలో కనబడేటువంటి లోతు గారి సంతానమని మొట్టమొదట మనకు సమాచారం కనపడుతుంది. సొదొమ గొమొర్రా పట్టణాల నుండి వారు బయటపడిన తర్వాత, లోతు గారి సతీమణి ఉప్పు స్తంభమైన తర్వాత, లోతు గారు తన 2 కుమార్తెలను తీసుకొని ఒక పర్వతమందు, ఆ పర్వతములోని ఒక గుహల్లో నివసిస్తున్న కాలాన లోతు గారి కుమార్తెలు ఒక తొందరపాటు ఆలోచనతో తండ్రిని భ్రమపరచి ఆ తండ్రి వలన పిల్లల్ని వారు కనడం జరుగుతుంది. అందులో పెద్ద కుమార్తె పిల్లలే మోయాబీయులని గత 3 రోజుల క్రితం మీకు లైవ్లో ప్లే చేసినటువంటి ఒక సందేశంలో చెప్పడం జరిగింది. లోతు గారి పెద్ద కుమార్తె పిల్లలు మోయాబీయులు. మనకు ఆదికాండం 19లో కనపడుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే, లోతు గారి పెద్ద కుమార్తె తన తండ్రితో కలిసి కన్నటువంటి కుమారుడికి మోయాబు అని పేరు పెట్టి ఆయన పిల్లలే మోయాబీలుగా పిలువబడ్డారని చెప్పాను. పోతే ఇప్పుడు చిన్న కుమార్తె గురించి మనం మాట్లాడుకుంటే, ఆ చిన్న కుమార్తె కూడా తండ్రి వలన బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డకు బెన్నమ్మి అని పేరు పెట్టడం జరుగుతుంది. చూద్దాం బైబిల్లో ఆదికాండము 19వ అధ్యాయము 38కి వెళ్ళిపోదాం నేరుగా. 38. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడును అనుంది. అంటే అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎవరు కనబడుతున్నారని అడిగితే, లోతు గారి చిన్న కుమార్తెకు పుట్టినటువంటి కుమారుడు. రైట్. ఇతను లోతు గారు ఎవరు? అబ్రహాం అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరైతే ఉన్నారో పరిశుద్ధ గ్రంథంలో, అబ్రహాము గారి తండ్రి తెరహు అయితే ఆ తెరహు యొక్క మనవడు లోతు. అదేనా? లోతు గారు ఎవరు? తెరహు అనేటువంటి వ్యక్తికి మనవడు. రైట్. అబ్రహాము గారి కుమారుడు ఎవరు? ఇస్సాక్. అబ్రహాము గారి తండ్రికి ఇస్సాక్ ఏమవుతాడు?
తాత అవుతాడు. లోతు తెరహు మనవడే, ఇస్సాకు తెరహు మనవడే. ఇప్పుడు ఇస్సాకు నుండి ఏ జనాంగం వచ్చింది చరిత్రలో? ఇశ్రాయేలీలు వచ్చారు. లోతు గారి గర్భం నుండి ఏ జనాంగం వచ్చింది ఇప్పుడున్న కాంటెక్స్ట్లో? అమ్మోనీయులు వచ్చారు. అంటే అమ్మోనీయులకు మూల పురుషుడిగా బెన్నమ్మి కనబడుతున్న, బెన్నమ్మికి తండ్రిగా లోతుగారు కనపడుతుంటే, ఆ లోతుగారి తాతగారు తెరహ అయితే, ఇశ్రాయేలీలకు మూల పురుషుడిగా కొద్దిసేపు మనం ఇస్సాకు గారిని తీసుకుంటే, ఆ ఇస్సాకు గారికి కూడా అదే తాతగారే కనబడుతుంటే, తెరహు అనేటువంటి వ్యక్తి ఒక తాతగారి నుండి వచ్చినటువంటి ఇద్దరు మనవళ్ళ పిల్లలే అన్నమాట. ఒకవైపు ఇశ్రాయేలీలు, మరొక వైపు అమ్మోనీయులు. అంటే ఇప్పుడు మనకు ఇశ్రాయేలీలు, అమ్మోనీయులు వీళ్ళిద్దరూ వరుసకు ఏ జనాంగముగా కనపడుతున్నారు? సోదర జనాంగం. అంతేనా? తెరహు గారిని బట్టి మనం చూస్తే వీళ్ళిద్దరిలో ప్రవహిస్తున్నది ఒకే బ్లడ్డే. తెరహును బట్టి బాగుంది. వీరిని గురించినటువంటి పరిచయంలో వీళ్ళు లోతుగారి చిన్న కుమార్తె పిల్లలని, వీళ్ళకు మూల పురుషుడు బెన్నమ్మి అనేటువంటి వ్యక్తి అని మనకు కనబడుతుండగా, ఈ జనాంగాన్ని దేవుడు నిజానికి ఆశీర్వదించాడు. వారికంటూ ఒక భూభాగాన్ని కేటాయించాడు. సర్వభూమికి మహారాజైన దేవుడు అమ్మోనీయులకు ఒక భూభాగాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వారిని కూడా ఆయన ప్రేమించాడు కనుక. ఆ భూభాగం ఏంటో ఒకసారి ఒక మ్యాప్లో చూద్దాం. ఎక్కడో చూపించేయడం కంటే అసలు మన బైబిల్లోనే ఆ మ్యాప్ కనబడుతుంది. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం అయిన తర్వాత మీకు 2 మ్యాప్లు కనబడతాయి. 4 మ్యాప్లు కనపడతాయి. అందులో 2వ మ్యాప్కి రావాల్సిందిగా మనవి చేస్తున్నా. రెగ్యులర్ బైబిల్లో ఎక్కువ మంది వాడేటువంటి బైబిల్ ఇది. ప్రకటన గ్రంథం అయిన తర్వాత ఉన్నటువంటి 4 మ్యాపులలో 2వ మ్యాప్ దగ్గరికి మనం రాగలిగితే, ఇశ్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పట్టం అని ఒక మ్యాప్ ఉంటుంది. చూపించగలవా? అంది స్క్రీన్ మీద. కింద ఇశ్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పట్టం అనేటువంటి బాక్స్కి పైన మీకు మోయాబీలు, దానికి పైన అమ్మోనీయులు కనబడుతున్నారు. చూడండి ఒకసారి. ఉందా? కనబడుతుందా? స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నారు చూడండి. మోయాబీలు, అమ్మోనీయులు అనేటువంటి 2 జనాంగాలకు దేవుడిచ్చిన భూభాగం కనబడుతుంది. అమ్మోనీయులు కనబడుతున్నారు కదా మీకు. అమ్మోనీయులు అనేటువంటి భూభాగం చాలు, నన్ను చూపించాలి. బైబిల్లో కూడా ఉంటుంది. మీరు స్క్రీన్ మీదనే కాదు, స్క్రీన్ మీద మాత్రమే కాకుండా మీ బైబిల్లో కూడా చూడొచ్చు. ఎక్కడుంది ఈ అమ్మోనీయుల భూభాగం, ఎక్కడుంది మోయాబీల భూభాగం అని మనం చూసినప్పుడు, ఉప్పు సముద్రానికి, యోర్దాను నదికి కుడివైపున ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మ్యాప్లో మీరు జాగ్రత్తగా చూస్తే మీకు ఉప్పు సముద్రం కనపడుతుంది. పైన మీకు యోర్దాను నది కూడా కనపడుతుంది. యోర్దాను నదికి, ఉప్పు సముద్రానికి తూర్పున ఉన్న భూభాగముగా మనకు అమ్మోనీయుల భూభాగం కనబడుతోంది. ఇంట్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నా, పరిచయం. మ్యాప్ చూపిస్తున్నావా, నన్ను చూపిస్తున్నావా? రైట్. ఈ అమ్మోనీయుల భూభాగానికి రాజధాని రబ్బా అనుంది. చూడండి అక్కడ రబ్బా అనుంది. ఈ ప్రాంతాల పరిచయం గురించి మాయలో మోయాబీయులు అనేటువంటి ఒక పాఠంలో ఎక్కువగా నేను వివరించాను. అవసరమైనంత వరకు మాత్రమే దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్. అయితే యూట్యూబ్లో ఒక మెసేజ్ ఉంటుంది, అమోరీయుల గురించి జ్ఞాపకం చేస్తున్నా. అమోరీయుల గురించి, అక్రమార్కులైన అమోరీయులని ఒక పాఠం ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. అమోరీయులు వేరు, అమ్మోనీయులు వేరు. అమోరీయులు వేరు, అమ్మోనీయులు వేరు. రైట్. అమోరీల గురించి చెప్పేటప్పుడు వారి యొక్క అక్రమ బుద్ధి గురించి చాలా ఎక్కువ వివరించాను. అందులో భాగంగా వారు చాలా ఉన్నత దేహులు అని కూడా నేను మాట్లాడడం జరిగింది అమోరీల గురించి.
కానీ అమ్మోనీయులు అలాంటి వారు కాదు. ఉన్నత దేహము కలిగినటువంటి, చాలా ఒక చూడగానే ఇదే రాక్షసులు చూస్తున్నాం రా అన్నంతగా ఫీలింగ్ కలిగేటువంటి ఉన్నత దేహులైతే అమ్మోనీయులు కాదు. అయినా ఇప్పుడు మనం మ్యాప్లో చూస్తున్నటువంటి అమ్మోనీయులు అనేటువంటి వారికి దేవుడిచ్చినటువంటి భూభాగం ఏదైతే ఉన్నదో ఆ భూభాగంలో ఒకప్పుడు ఉన్నత దేహము కలిగినటువంటి ఒక జనాంగం అక్కడ ఉండేది. జైన్స్ అని పిలుస్తారు వాళ్ళని మామూలుగా జనరల్గా ఇంగ్లీష్లో. వారిని బైబిల్లో రెఫాయీయులు అని పిలిచారు. ఏమని పిలిచారు బైబిల్లో? రెఫాయీయులు. అంటే ఇప్పుడు మనం మ్యాప్లో చూస్తున్నటువంటి అమ్మోనీయులకు దేవుడిచ్చినటువంటి భూభాగముల్లో ఒకప్పుడు ఎవరు ఉండేవారు? రెఫాయీయులు అనేవారు ఉండేవారు. కానీ వాళ్ళ యొక్క బుద్ధిని బట్టి, వారి యొక్క అక్రమ జీవిత విధానమును బట్టి దేవుడు వారికి సమయాన్ని ఇచ్చి తర్వాత వారు మారు మనసు పొందకపోగా అక్కడి నుంచి వారిని వెళ్ళగొట్టేశాడు. ఈ రెఫాయీయులను మోయాబీయులు, ఏమీయులు అని పిలిచేవారు. జనం ఒకటే, పేర్లు వేరువేరు, అంతేనా? ఏమీయులు అని పిలిచేవారు. ఆ రెఫాయిలు చాలా ఉన్నత దేహులు. మనకు బైబిల్ గ్రంథంలో ఇంతకుముందు మోయాబీయుల గురించి కూడా చెప్పేటప్పుడు చెప్పాను. 3 రకాల జనాంగాలు చాలా ఉన్నత దేహము కలిగినటువంటి, చూడగానే ఏదో రాక్షసులను చూస్తున్నంత ఫీలింగ్ కలిగేటువంటి పెద్ద ఆకారంలో ఉండేటువంటి జనాంగాలు ఉంటారు బైబిల్ చరిత్రలో. అందులో మొట్టమొదట మనకు ఆదికాండం 6వ అధ్యాయంలో కనబడేటువంటి నెఫీలులు. ఆ నెఫీలలో కాకుండా బైబిల్లో మనకు కనిపించేటువంటి మరొక 2 జనాంగాలే రెఫాయీయులు మరియు అనాకీయులు. వీళ్ళిద్దరి గురించి ప్లస్ నెఫీలుల గురించి నేను మోయాబీల గురించి చెప్పినప్పుడు చెప్పాను. ఇప్పుడు మరలా దాన్ని రిపీట్ చేయడం అంత అవసరం లేదన్న ఫీలింగ్తో అక్కడ ఉంది వినండి అని చెబుతూ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. అంటే గొల్యాతు ఎలాగైతే ఉన్నాడో గొల్యాతు లాంటి ఆకారము కలిగినటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా. రైట్. ఇప్పుడు అమ్మోనీల భూభాగం మన మ్యాప్లో చూస్తున్నట్టుగా ఆ అమ్మోనీల భూభాగంలో ఒకప్పుడు రెఫాయీలు ఉండేవారు. ఆ రెఫాయీలను మోయాబీలు, ఏమీయులు అని పిలిస్తే అమ్మోనీలు మాత్రం వారిని జంజుమ్మీయులు అని పిలిచేవారు. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథం తెరిచి ద్వితీయోపదేశ కాండములో 2వ అధ్యాయంలో వీరి ప్రస్తావన ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా 10వ వచనం నుండి, 2వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 10వ వచనము నుండి. పూర్వకాలమున ఏమీయులను వారు 6 దేశములు నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయుల వలె రెఫాయీయులుగా ఎంచబడిన వారు. మోయాబీలు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. చూస్తున్నారా? ఏమీయులని మోయాబీలు పిలుస్తుంటే 20వ వచనంకి వచ్చేసరికి, 20వ వచనంకి వచ్చేసరికి అమ్మోనీల భూభాగం గురించి మాట్లాడుతూ పై వచనాలలో 20వ వచనంలో ఏమంటున్నాడు? అదియు రెఫాయీల దేశం ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజుమ్మీయులందురు అనే మాట కనబడుతోంది. జంజుమ్మీయులు, జనం ఒకటే, వివిధ పేర్లతో పిలువబడుతున్నారు వాళ్ళు. అలాంటి వారిని దేవుడు పారద్రోలి, అలాంటి వాళ్ళు ఎక్కడైతే నివసిస్తూ ఉండిరో అలాంటి వారిని దేవుడు, బలవంతులైనటువంటి వారిని పారద్రోలి ఆ భూభాగాన్ని లోతు సంతానానికి దేవుడు కేటాయించాడు. లోతు సంతానం అంటే ఎవరు? మోయాబీలు అండ్ అమ్మోనీయులు. రైట్. ఒక చిన్న ముందస్తు సమాచారంగా దీని అంతటిని మీరు మనసులో పెట్టుకోవాలి. అల్టిమేట్గా లోతు సంతానములో ఒకరైనటువంటి అమ్మోనీయులకు దేవుడు ఆ భూభాగాన్ని కేటాయించాడు అని అంటే వారిపై దేవుని చల్లని చూపు ఉందంటారా లేదంటారా మీరు చెప్పండి. ముందుగా విషయం ఏంటంటే ఇశ్రాయేలీల దేవుడు బైబిల్లో కనిపించేటువంటి దేవుడు ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు అనుకునేటువంటి వారు గమనించని విషయం ఏంటంటే చదివిన అర్థం కాని విషయం ఏంటంటే వారికి అసలు ఇశ్రాయేలీలకు దేవుడు కనాను ఇవ్వడం కంటే ముందే లోతు సంతానానికి భూమిని ఎప్పుడో ఇచ్చేశాడు. ఐ రిపీట్, ఇశ్రాయేలీలు కనాను దేశం అంటే, ఇశ్రాయేలీలకు కనాను దేశం అంటే వాగ్దాన దేశం.
ఆ వాగ్దాన దేశాన్ని అంటే కనాను భూభాగాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇవ్వడం కంటే చాలా కాలం ముందే లోతు సంతానానికి ఈ భూభాగాన్ని దేవుడిచ్చి దానికి దగ్గరగా ప్రవేశిస్తున్నటువంటి దానికి దగ్గరగా ప్రయాణం చేస్తున్నటువంటి ఇశ్రాయేలీలతో దేవుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు, నేను లోతు సంతానానికి ఏ భూభాగాన్ని అయితే కేటాయించానో అది ఎంత మాత్రము మీరు ఆశించకూడదు, దానిపై మీ కళ్ళు పడకూడదు, పొరపాటున కూడా మీరు అమ్మోనీయులకు కానీ మోయాబీయులకు కానీ ఏ మాత్రం మీరు కీడు తలపెట్టకూడదని చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు. మోయాబీయుల గురించి నేను మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పాను, ఇక్కడ మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి 9వ వచనం చూద్దాం. అదే అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 9వ వచనం. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లా నేను దేవుడు, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. తెలియని అజ్ఞానులు కొంతమంది మాట్లాడుతూ ఈ భూమంతటి మీద ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి దేశం, ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి దేశం చాలా చిన్నది, ఆ చిన్న ప్రాంతానికి బైబిల్లో ఉన్న దేవుడు. అసలు దేవుడు అనేటువంటి పదానికి నిర్వచనం తెలిస్తే ఇలాంటి అర్థరహితమైనటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడరు. ఓ మాట అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు చదువుతున్నారు కనుక ఈ వచనాలు. ఇశ్రాయేలీయులకు కనాను భూభాగాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి లోతు సంతానానికి ఈ ల్యాండ్ ఇచ్చింది ఎవరు? అది దేవుడే. ఎందుకు దేవుడు ఇచ్చాడు? మరి ఆయనే కదా ఓనర్. మరి ల్యాండ్ ఓనర్ ఎవరు? ఆయన. ఎవరికి ఏ పోర్షన్ ఇవ్వాలో ఆ సర్వ హక్కులు ఆయనకుంటాయి. కానీ ఈ భూమి మీద ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే రాజు అనుకుంటే అసలు బైబిల్ చదివే విధానము తెలియక ఈ పొరపాటు చేస్తున్నట్టని మనం అర్థం చేసుకోవాలి. అది మోయాబీల గురించి మనం చదివాం. ఇప్పుడు మనం మాట్లాడుచున్నది అమ్మోనీల గురించి. ఏముంది అమ్మోనీల గురించి? 17 నుంచి చూద్దాం. అదే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలోనే 17 నుండి. నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న 6 దేశము దాటబోచున్నావు. నెక్స్ట్, అమ్మోనీయుల మార్గమున వెళ్ళునప్పుడు వారిని బాధింపవద్దు. సేమ్ అదే మాటే. మోయాబీల విషయంలో ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చెప్పాడో అమ్మోనీయుల విషయంలో కూడా అదే చెబుతున్నాడు. అమ్మోనీయుల మార్గమున వెళ్ళునప్పుడు వారిని బాధింపవద్దు. నెక్స్ట్, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యమునివ్వను. గమనిస్తున్నారా ఏమంటున్నాడు అక్కడ? అమ్మోనీయులకు నేను ఒక భూభాగాన్ని ఇచ్చాను. ఆ భూభాగము లోతు సంతానమునకని నేను కేటాయించాను. తెరహు మనవడైన లోతు, ఆ లోతు సంతానమైన మోయాబీలు, అమ్మోనీయులు, వారికి దేవుడు ఒక భూభాగాన్ని కేటాయించి, అదే తెరహు మనవడైన మరొక వ్యక్తి ఇస్సాకు అయితే ఆ ఇస్సాకు గారి గర్భాన్ని వచ్చినటువంటి ఇశ్రాయేలీయులకు మరొక భూభాగాన్ని ఆయన కేటాయించాడు. ఇశ్రాయేలీయులకు భూభాగాన్ని కేటాయించింది దేవుడే, అండ్ లోతు సంతానానికి భూభాగాన్ని కేటాయించింది కూడా దేవుడే. అది గుర్తుపెట్టుకోవాల్సిన ధర్మం ఎవరిది? మనుషులది. అది ఎరుగకుండా బ్రతికితే, అది తెలియకుండా బ్రతికితే నేనన్నో ఈరోజు ఒక చిన్న వీడియో చూశాను, చాలా చిన్న వీడియో క్లిప్పింగ్. అందులో కాళ్ళ మీద పసిబిడ్డను, నెలల పసిబిడ్డను ఒక తల్లి వేసుకొని నూనెతో మసాజ్ చేస్తూ, తర్వాత మెల్లగా స్నానం చేయిస్తూ, ఆ బిడ్డ చేతులను అలా త్రిప్పుతూ, కాళ్ళను అలా త్రిప్పుతూ ఆడుకుంటుంది. తల్లి అలా ఆడుకుంటుంటే ఆ బిడ్డ ఎంజాయ్ చేస్తోంది, మురిసిపోతోంది, నవ్వుతోంది. నవ్వుతున్న ఆ బిడ్డను చూసి తల్లి మురిసిపోతోంది. ఆడిస్తున్న తల్లిని చూసి బిడ్డ మురిసిపోతోంది. మురిసిపోతూ ఆ లొత్తలు పడుతున్నటువంటి బుగ్గలను చూసి, నవ్వును చూసి తల్లి మురిసిపోతోంది. అయితే అక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే, ఆ వీడియో పెట్టినటువంటి వ్యక్తి,
ఆ బిడ్డ తల్లి బిడ్డలటువంటి ఆ యొక్క అనుబంధాన్ని చూసి ఆ బిడ్డను అలా ఆడిస్తున్నటువంటి తల్లిని చూపిస్తూ ఆ వీడియో అప్లోడ్ చేసినటువంటి వ్యక్తి పెట్టిన మాట ఏంటంటే, అంత కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచినటువంటి తల్లిని కానీ లేదా తండ్రిని కానీ వారి ముదిమి వయసులో మీరు నిర్లక్ష్యం చేసి వారితో ఆటలు ఆడుకోకండి. ఒకప్పుడు మిమ్మల్ని అలా చూసుకున్నారు వాళ్ళు. అసలు అది చూడగానే ఖచ్చితంగా నిజమే కదా. ఒకప్పుడు మా అమ్మ నన్ను అలా ఆడించిందన్న సంగతి నాకు ఎరుగక కదా నేను మా అమ్మని ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. ఒకప్పుడు నా తండ్రి అలా చూసుకున్నాడు కదా, నా తండ్రి అలా చూసుకున్నాడు కదా నన్ను అన్న సంగతి ఎరుగక కదా తండ్రిని కానీ తల్లిని కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వారి ముదిమి వయసులో వారి బలహీనతను బట్టి మనం ఇష్టానుసారంగా వారి విషయంలో వ్యవహరించేది. ఎంత తప్పు అని ఆ వీడియో చూడగానే ఎవరికైనా కలుగుతుందా ఫీలింగ్? మరి ఈరోజు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి వృద్ధాశ్రమాలలో విడిచిపెట్టి, కొంతమంది అయితే రోడ్ల మీదనే వదిలేసి, కనీసం వాళ్ళు ఎంత తింటారు, ఒక 4 ముద్దలు తింటారు. 4 ముద్దలు పెట్టడానికి కూడా బరువై ఇష్టం వచ్చినట్టుగా తల్లిదండ్రుల విషయంలో వ్యవహరించేటువంటి దుర్మార్గులు ఈ ప్రపంచంలో ఉంటే ఆ తప్పు వీళ్ళదవుతుందా? వారి పట్ల అపారమైనటువంటి ప్రేమను కుమ్మరించి పెంచిన తల్లిదండ్రులు అవుతుందా? ఒకసారి మనం ఆలోచిద్దాం. తల్లిదండ్రుల ప్రేమను గుర్తించని పిల్లలు దుర్మార్గులే కానీ ఆ పిల్లలపై ప్రేమను గుమ్మరించిన తల్లిదండ్రులు తప్పెలా అవుతుంది? ఈ చిన్న విషయం మనకు అర్థమైతే ప్రపంచ ప్రజలందరినీ ఒకే ప్రేమతో, ఒకే చల్లని చూపుతో, అందరిపై తన వర్షాన్ని కుమ్మరిస్తూ, అందరిపై తన సూర్యుని ఉదయింపజేస్తూ, నిష్పక్షపాతముగా అందరినీ చూస్తున్నటువంటి దేవుడు ఇస్సాకు సంతానానికి భూభాగాన్ని ఇచ్చాడు, లోతు సంతానానికి కూడా భూభాగాన్ని ఇచ్చాడు. ఆ దేవుని తీసుకొని ఇశ్రాయేలుకు మాత్రమే పరిమితం చేస్తే పఠించడం రానట్టు. ఇక్కడ మరలా ఒక విషయం గుర్తు చేస్తున్నా. పాత నిబంధనలో, బైబిల్లోని పాత నిబంధనలో ఇశ్రాయేలీల చరిత్ర ఎక్కువగా మనకు కనబడడానికి గల కారణం, దేవుడు బుద్ధిహీనంగా బ్రతుకుతున్నటువంటి ప్రపంచ ప్రజలందరినీ దీవించడానికి, బుద్ధిహీనంగా బ్రతుకుతున్నటువంటి ప్రపంచ అందరికీ కూడా ఒక నిత్యమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చడానికి దేవుడు ఒక జనాంగాన్ని పని కోసం సాధనంగా వాడుకుంటున్నాడు. ఇశ్రాయేలీలంటే ఎక్కువ, మిగిలిన వాళ్ళంటే తక్కువ అనేం కాదు. అందరినీ సమానంగా చూసినటువంటి దేవుడే దేవుడు. కాలము పరిపూర్ణమైనప్పుడు కాపరి వచ్చేనా అని ఒక అంశాన్ని నేను మాట్లాడాను. క్రిస్మస్ మెసేజ్ శీర్షికలో 9వ భాగం, అది 3 రోజులు మాట్లాడి ఉంటాను. అదొకసారి మీరు చూడండి. ఎందుకు దేవుడు ఇశ్రాయేలీలను ఎన్నుకున్నాడు? ఇశ్రాయేలీలు మాత్రమే ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? ఎంతవరకు ఎన్నుకున్నాడు? ఎందుకోసం ఎన్నుకున్నాడు? తర్వాత ఏ కాలానికి వారికి ఉన్నటువంటి ఆ ప్రత్యేక హోదాను ఆయన రద్దు చేశాడు? ఇవన్నీ కూడా అందులోనూ అలాగనే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనేటువంటి ఒక ఉపమానాన్ని వివరించేటప్పుడు ఇవన్నీ వివరించుకుంటూ వచ్చాను. 10 మంది గుడ్డివారికి ఏనుగు చూడాలన్న కోరిక కలిగి చూడలేక వారి ఊరికి వచ్చినటువంటి ఏనుగును తాకిన ప్రతి ఒక్కడు తాను తాకిందే ఏనుగు రూపం అనుకున్నాడు. అది మనం చిన్నప్పటి నుంచి విన్నటువంటి కథ. ఏనుగంటే పెద్ద తాడులాగుంటుంది అనుకున్నాడు, లేదా ఒక పైపు లాగా ఉంటుంది అనుకున్నాడు, తొండం పట్టుకొని వచ్చాడు. చాటలాగా ఉంటుంది అనుకున్నాడు, చెవులు పట్టుకొని వచ్చాడు. ఒక మొద్దులాగా ఉంటుంది అనుకున్నాడు, కాళ్ళు పట్టుకొని వచ్చాడు. ఒక గోడలాగా ఉంటుంది అనుకున్నాడు, బాడీని పట్టుకొని వచ్చాడు. అసలు ఏనుగంటే ఎలాగా ఉంటుంది? నిజంగా పైపు లాగానే ఉంటుందా? చెట్టు మొద్దులాగా ఉంటుందా? లేదా చాటలాగా ఉంటుందా? దాని ఆకారం ఏంటి? అవన్నీ కలిపి చూస్తే నీకు ఏనుగు రూపం కనపడుతుంది. ప్రజల మధ్య ఉనికిని చాటుకోవడానికి, కేవలము స్వార్థ ప్రయోజనాల కోసం దేవుని ఇష్టం వచ్చినట్టుగా నేను వాడేసుకుంటానంటే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇశ్రాయేలీలకు కనాన్ని ఇచ్చాడు, ఇశ్రాయేలీలకు భూభాగాన్ని ఇచ్చాడని ఏడవడం కంటే, అసలు ఇశ్రాయేలీలకు కనాను భూభాగాన్ని ఇవ్వడం కంటే ముందే ఎవరికి ఏమి ఇచ్చేసినట్టుగా కనపడుతుంది ఇక్కడ? లోతు సంతానానికి ఒక ల్యాండ్ ఇచ్చాడు. ఆ కోణంలో ఆలోచిస్తే ఇశ్రాయేలీల కంటే ముందు దేవుని చల్లని చూపును పొందింది లోతు సంతానం అవుతుంది, కానీ ఇశ్రాయేలీలు కాదు, ఇస్సాకు సంతానం కాదు.
ఫైన్. ఇదంతా పరిచయం అమ్మోనీయుల గురించి. ఈ పరిచయ భాగంలో మనం చూస్తున్నది దేవుని ప్రేమను పొందుకున్న అమ్మోనీయుల జనాంగమును గురించి. వీళ్ళ ప్రారంభం సరిగా లేకపోయినా, వీళ్ళ మూల పురుషుడైనటువంటి బెన్నమ్మి ఒక వావి వరస చక్కగా ఉన్నటువంటి వాతావరణంలో పుట్టిన వాళ్ళు కాకపోయినా, అటు మోయాబు కానీ ఇటు బెన్నమ్మి కానీ, వారి పుట్టుకను బట్టి దేవుడు వీరిని దూరపరచకుండా, వారి పుట్టుకను బట్టి వీరిని దేవుడు దూరం పెట్టకుండా, వారిని ప్రేమించి వారికంటూ ఒక ల్యాండ్ని కేటాయించాడు. చరిత్రలో దేవుని తీర్పులు. అలా దేవుని తీర్పులు పొందినటువంటి జనాంగాలలో మనం ఇర్మియా గ్రంథంలో చూస్తే అమ్మోనీయులు కనపడుతున్నారు మిగిలిన వాళ్ళందరితో కలిపి. కానీ అమ్మోనీయుల మీదికి దేవుడు శిక్షను లేదా తీర్పులు ప్రకటించడానికి వారి పుట్టుక నుంచే వారిని దేవుడు దూరం పెట్టినవాడు కాదు, వారిని ప్రేమించినవాడు, పైపెచ్చి వారిని ఎవరిని టచ్ చేయొద్దని చెప్పినవాడు. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి లక్షలాది మందిగా బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయులతో దేవుడు స్ట్రిక్ట్గా చెప్పిన మాట, మీరు పొరపాటున కూడా వాళ్ళ ల్యాండ్పై మీరు కన్నేయకూడదని. ఇదంతా చూస్తుంటే అమ్మోనీయులు దేవుని దృష్టిలో చాలా ఒక చక్కని దేవుని కటాక్షాన్ని, దేవుని కరుణను, దేవుని కృపను, దేవుని ప్రేమను పొందినటువంటి జనాంగముగా మనకు వారి ప్రారంభం కనబడుతోంది. ఇది అమ్మోనీయులను గూర్చిన పరిచయం. చరిత్రలో దేవుని తీర్పులు అనేటువంటి మెయిన్ టైటిల్ పెట్టుకొని దాని కింద సబ్ టైటిల్గా అపరాధులైన అమ్మోనీయులు అని మీరు దాని టైటిల్ ఇచ్చుకోవాలి. మోయాబీయుల గురించి నేను చెప్పేటప్పుడు ఏమి ఇచ్చాను? మాయలో మోయాబీయులు. అమోరీల గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్పాను? అక్రమార్కులైన అమోరీయులు. మళ్ళీ వీళ్ళ గురించి అపరాధులైన అమ్మోనీయులు. మరి అమ్మోనీయుల గురించి మనం ఇంకా మరిన్ని సంగతులు మనం మాట్లాడుకోవడానికంటే ముందుగా ఈ అంశానికి సంబంధించి ఇంతవరకు మీరు విన్నది మొదటి భాగం. ఇది పరిచయం అని అందరూ రాసుకోండి. ఒక్క 10 minutes బ్రేక్ తీసుకుందాం. లెట్స్ టేక్ అ వెరీ షార్ట్ బ్రేక్.